గతం కన్నా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది, పోలీసులు బాగా పనిచేస్తున్నారు, ఒకసారి హైకోర్టులో వెళ్ళి స్వేచ్ఛగా తిరుగుతారనేది హోంమంత్రి సాక్షాత్ హోంమంత్రి గారు చెప్పారు. హైకోర్టులో వెళ్ళి చూడమనండి అనిత గారిని హైకోర్టులో వెళ్ళి చూడమనండి. రోజుకి ఎన్ని కేసులు, పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారు, సివిల్ డిస్ప్యూట్ లో వస్తున్నారు, పొలాల కేసుల్లో వస్తున్నారు, భార్యాభర్త కేసుల్లో వస్తున్నారు, ప్రామిసరీ నోటు కేసుల్లో వస్తున్నారు, మా ఆస్తుల తగాదాల్లో వస్తున్నారని రోజుకి 100 పిటిషన్లు హైకోర్టులో ఎందుకు పడుతున్నాయో వంగలపూడి అనితాన్ని ఒకసారి ఆమె మిగతా విషయాలు పక్కన పెట్టి వెళ్ళమనండి. తప్పు ఇది. రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు విచ్చలవిడితనం తయారైంది, ఎమ్మెల్యేలు విచ్చలవిడితనం, ఎంపీలు అయితే అసలు మీరు మాట్లాడటానికి లేదు. 7 కాన్స్టిట్యున్సీ నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయి, ల్యాండ్లో ఎంత వస్తున్నాయి, ఇసుకలో ఎంత వస్తున్నాయి, లెక్కర్లో ఎంత వస్తుంది, ప్రతి ఏరియాలో సాయంత్రానికి లెక్కేసుకునే పరిస్థితి ఎక్కడుందండి లా అండ్ ఆర్డర్? 30,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగాయి. గతం కన్నా ఇప్పుడు పోస్తే లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, సమాజం చాలా బాగుంది అనేది పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి వంగలపూడి గారు చెప్తారు. గతంలో మాడాలంటేనే, ఫోన్లో మాడాలంటే భయపడే పరిస్థితి గతంలో, ఇవాళ ఆ పరిస్థితి లేదు, స్వేచ్ఛగా ఉన్నారు, స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్తారు. రాజకీయ నాయకులు మాటలకను చేతలకు చాలా తేడా ఉంటుంది కదా. ఏదన్నా సంఘటన జరిగినా హోంమంత్రి తక్షణం వెళ్తారనేది చంద్రబాబు గారు చెప్తారు. రాష్ట్రంలో ఏదన్నా సంఘటన జరిగితే హోంమంత్రి గతంలో ఎప్పుడన్నా చూసారా అని చెప్తారు. అడుగుతాను, చెప్పండి. ఉప ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో ఒక టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఒక అమ్మాయిని రేప్ చేశాడు. అనిత వెళ్ళారా? పవన్ కళ్యాణ్ వెళ్ళాడా? లేదు. నెంబర్ 2, అదే కాన్స్టిట్యున్సీలో దళితుల్ని వెలేసారు, అనిత వెళ్ళిందా? పవన్ కళ్యాణ్ వెళ్ళాడా? నెంబర్ 2, ఆ పిల్లల్ని ఎస్సీలు మీరు ఏం పీకుతారా అని చెప్పేసి మాట్లాడారు, ఒక హెచ్ఎం, డిప్యూటీ హెచ్ఎం మాట్లాడారు, అంతా వెళ్ళారా? అంటే మాస్టర్ పిల్లల్ని అలా మాట్లాడింది అనేది పొలిటికల్ గా వెళ్లకుండా పొలిటికల్ అనే స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? ఏ సందర్భంలో ఎక్కడికి వెళుతున్నారు? అనిత గారు అసెంబ్లీలో చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ రిపోర్ట్ చూస్తే 2025 ఆగస్టుకి 26,000 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి అన్న కేసులు నమోదైనాయి 18 నెలల కాలం. మరి ఎంతమంది దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, ఎంతమంది దగ్గరికి అనిత గారు వెళ్ళారు చెప్పండి? ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని అఘాయిత్యాలు? లా అండ్ ఆర్డర్ బాగుంటే, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని అఘాయిత్యాలు? ఎందుకు ఇంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి? ఎందుకు ఇంతమంది గంజాయి కేసులు ఎక్కువైపోతున్నాయి? ఎందుకు గంజాయి పండించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది? 2 లక్షల కేజీల గంజాయి 16 నెలల కాలంలో దొరికింది అంటే పట్టుబడుల్లో, ఇంకా దొరకని గంజాయి ఎంత ఉంది? గతానికి ఇప్పుడు పోస్తే గంజాయి అనేది చాలా తగ్గించని నేను అంటుంది. గతంలో షాపుల దగ్గర, విద్యాలయాల దగ్గర అమ్మేవాళ్ళు, ఇవాళ ఆ పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత గంజాయి అనేది పూర్తిగా తగ్గిందని చెప్తున్నారు. డోర్ టు డోర్. ఇప్పుడు ఇంతకు ముందు షాపుల దగ్గరికి వెళ్ళి, స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు డోర్ టు డోర్ అమ్ముతున్నారు. వాళ్ళే ఏజెంట్లను పెట్టుకొని గంజాయి కావాలని కాలేజీ దగ్గరకు వచ్చి, క్లాస్ రూముల దగ్గరకు వచ్చి వాళ్ళే అమ్ముతున్న పరిస్థితి వచ్చింది. అది నేను చెప్పలేదు కదా. ఒకసారి మీ అధికారిక ఛానల్ ఏబిఎన్ ఛానల్లో డిబేట్ పెట్టారు మొన్న, అదే చూస్తే తెలిసిపోతుంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడిని కూడా అబద్ధపు మాట్లాడి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, గంజాయి పెరిగిపోయింది, మాఫియా పెరిగిపోయింది, పోలీసులు పందికొక్కులాగా తయారైపోయినారు. వీళ్ళందరినీ పరిపాలించే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే మాకెంత షేరు, మీకెంత అంటున్నారు. రాష్ట్రంలో పేదవాడి బతుకు అతలాకుతలం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 164 సీట్లు ఇచ్చి తెచ్చుకొని నెత్తిన పెట్టుకొని ఈరోజు మా నెత్తిని నిప్పులు పోసుకున్నామని ప్రజలందరూ ఏడుస్తారు. సంక్షేమ పథకాలు లేవు, యువతకు ఉపాధి లేదు, కంపెనీలు పెట్టేవాళ్ళు లేడు, పెట్టినా రూపాయి పెట్టుబడి పెట్టేవాళ్ళు లేడు. చాలా దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో రిపోర్టు. అది నేను అంటమో ఇంకోటి అంటమో కాదు. మీరు రోజుకి, వారంలో ఒక 3-4 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పత్రిక ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ చదివితే మీరే అంటారన్నమాట, అది ఏం సార్ ఇంత దారుణంగా ఉందా అని. నేను అనలేదు, మొన్న చంద్రబాబు నాయుడు గారే అన్నారు కలెక్టర్ల మీటింగ్లో, మనం చేస్తున్నాం కానీ ప్రజలు అప్రిషియేట్ చేయటం లేదు, ఎక్కడో గ్యాప్. 51% మంది ప్రజలు మన పట్ల వ్యతిరేకత ఉన్నారు. నీకు ఓటేసిన 60% మందిలో 58% మందిలో 51% వ్యతిరేకత ఉంటే
ఇంక నువ్వు నీ పరిపాలన అంతా 6% మంది మెచ్చుకుంటున్నారు. ఎక్కడుంది? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 35 సీట్లు కూడా రావండి కూటమి ప్రభుత్వానికి. 35. 15 ఏళ్ళు మనమే ఉంటామని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. చంద్రబాబు గారు 30 ఏళ్ళు అని చెప్పి అంటున్నారు ఆయన. 30 ఏళ్ళు కూటమి. వై నాట్ 175 ఉన్నారా? సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. ఏది వాస్తవం మీకు వాస్తవాలు మీకు ప్రజలకు రాజకీయ నాయకులకు నచ్చవు కదా. రాజకీయ నాయకులకు నచ్చవు. వై నాట్ 175 అని 11 సీట్లు పడిపోయినారు. 15 సంవత్సరాల కూటమి కదా. నిజంగా చెప్తున్నా, జమిలీ ఎన్నికలు వస్తే 4 ఏళ్లలో పడిపోతుంది కూటమి ప్రభుత్వం. 35 వచ్చింది అంటే చాలా ఎక్కువ. 35 సీట్లు 36కి వచ్చినా కూడా చాలా. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు పోతే ఏంటో పరిస్థితి నాకు తెలియదు. ఇప్పటికిప్పుడైతే ఇక నాకు తెలిసి ఈ మాట నేను అంటాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏదో రోజు మనం డిబేట్ చేస్తాం. ఈ ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వానికి చివరి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. అంటే 29 మంది అంటున్నారు, 34 మనమే అంటున్నారు. మీరు రాసి పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి 2029లో చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ అయిపోవచ్చేమో. వయసు రీత్యా ఆయనకి 80 ఏళ్ళు వస్తాయి. మరి భావి భారత ముఖ్యమంత్రిగా నారా లోకేష్ రావచ్చు. నారా లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టిన మరుక్షణం తెలుగుదేశం పార్టీ పతనం స్టార్ట్ అవుతుంది. ఈ రికార్డ్ అలా ఉండిపోతుంది మీరు మాట్లాడింది. అయ్యో, నేను అదే చెప్తున్నానండి. పతనం స్టార్ట్ అవుతుంది. ఇట్స్ మై యాంటిసిపేషన్. ఎందుకు అంటే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు వర్గం వేరు, నారా లోకేష్ వర్గం వేరు. అంటే 2 గ్రూపులు ఉన్నాయంటారు పార్టీలో? ఉన్నాయి. నాకెందుకు, వాళ్ళకే తెలుసు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఎవరు, నారా లోకేష్ని అభిమానించారు. ఆయన వర్గం వేరు, ఈయన వర్గం వేరు. సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అలా ఉంటుంది. ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత ఖచ్చితంగా పగ్గాలు నారా లోకేష్ చేపట్టిన దగ్గర నుంచి పతనం స్టార్ట్ అవుతాయి. ముఖ్యమంత్రి అవటం నారా లోకేష్ అనేది కల్లా. అంటే భవిష్యత్ ముఖ్యమంత్రి 20 ఏళ్ళలో నారా లోకేష్ అంటే సీఎం చేస్తారనే కొంత ప్రచారం జరుగుతుంది. మేబీ ప్రచారం కాదు, అది వాస్తవం కూడా. అంటే 2029 తర్వాత ముఖ్యమంత్రి అవటం కల్లా. ఇంకా లేదు. అంటే మళ్ళీ ఎన్నికలు జరిగితే అవకాశం లేదు. ఇంకా లేదు, అయిపోయింది. అసలు తెలుగుదేశం చాప్టర్ క్లోజ్. ఇంకా తెలుగుదేశం పార్టీ అనేది చరిత్రలో ఒక ఉంది అంట అని తెలుసుకోవటం తప్ప తెలుగుదేశం పార్టీ ఇంకా మరి ఉండదు. ఎందుకు ఉండదు అంటే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ అందుకోసమనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే 2029లో ఏమవుతుందో తెలియక 2027లోనే ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టు అనుకుంటున్నారు. అది ఎంతవరకు రైటో రాంగో నాకు తెలియదు. మేబీ అది కూడా కరెక్ట్ అనే ఆలోచన ఏమోనని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, రేపు నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థాన్ని ఎలాగ తీసుకుంటాడంటే నాకు తెలిసి రేపొద్దున తెలుగుదేశానికి అత్యంత పెద్ద థ్రెట్ పవన్ కళ్యాణ్. ఎలా అంటారు? అంటే ఇది మీరు ఒక విధంగా ప్రెడిక్షన్. జన సైనికులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చిరకాల కోరిక. సీఎం అని ఆయన చెప్తూ ఉంటారు. అంటే కాదనట్లేదు, కానీ నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయిన తర్వాత దగ్గర నుంచి గేమ్ మారుద్దండి. పవన్ కళ్యాణ్ సడన్లీ కొంత టర్న్ తీసుకునే అవకాశం ఉంది. బీజేపీ దానికి బ్యాకప్గా ఉంటుందా లేదా, తెలుగుదేశం పార్టీని పడగొట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ఏది కూడా పక్కన పెట్టలేని పరిస్థితి. బట్ ఏదేమైనా మా కోరిక వర్గీకరణ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఉండదు, క్లోజ్, ఉండకూడదు. ఉండకుండా చేయాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మా మీద ఉంది. మేము ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలను చైతన్యం చేస్తాం. వర్గీకరణ చేసి ఒక వర్గానికి చేసిన అన్యాయాన్ని, చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని పూర్తిగా ప్రజల దగ్గర పెడతాం, ప్రజల ఆలోచనలో పెడతాం. మా వర్గాల ప్రజలను కూడా మేము ఇలా జరిగిందమ్మా అని చెప్పేసి చెప్తాం. మాకు జరిగినటువంటి అన్యాయం చరిత్రలో పోడ్చలేనిది అన్న విషయం కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం.
దీని మీద ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీ భూస్థాపితం చేయడానికి మేము ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. అంటే ప్రజలు కూడా విశ్వసిస్తారని అయితే నమ్ముతున్నాం.